ఈరోజు మా ప్రయాణం అష్టాదశ శక్తిపీఠాలలో 8వ శక్తిపీఠమైన ఏకవీరికాదేవి క్షేత్రం. ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళాలి అనుకున్నా వీలు కాలేదు. కానీ అనుకోకుండా ఈసారి అమ్మవారి ఆజ్ఞతో మా ఈ ప్రయాణం సాగింది. మాహూర్య ఏకవీరికాదేవి అమ్మవారి క్షేత్రం పంచగంగా నదీ తీరాన ఉంది. ప్రకృతి ఒడిలో అలరారుతుంది మాహూర్య ఏకవీరికాదేవి అమ్మవారు. ఈ క్షేత్రం 3 వైపులా పొలాలు, 4వ వైపు పంచగంగా నది, మధ్యలో మాహూర్య ఏకవీరిక అమ్మవారు కొలువై ఉంటారు. ఇక్కడ అమ్మవారి దర్శనం కంటే ముందే అయ్యవారి దర్శనం జరుగుతుంది. ఎందుకంటే నది ఒడ్డుననే మీకు సిద్ధేశ్వరుని రూపంలో శివుడు కొలువై ఉంటాడు. ఆ దర్శనం అయిన తర్వాత అమ్మవారిని దర్శించుకుంటాం. అమ్మ సన్నిధి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ రష్ కూడా కనిపించదు మీకు. చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. ఈ ప్రాంతంలో అమ్మవారి కుడి చేయి పడింది కాబట్టి ఇక్కడ అమ్మవారిని ఏకవీరికాదేవిగా పూజిస్తారు. చాలామంది మాహూర్య ఏకవీరికాదేవి అంటే రేణుకా ఎల్లమ్మ అనుకుంటారు. కానీ కాదు. రేణుకా ఎల్లమ్మ ఆలయము ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నెక్స్ట్ మా యాత్ర కొనసాగింది రేణుకా ఎల్లమ్మ ఆలయానికి. మీరు కూడా ఈ క్షేత్రానికి రండి, దర్శించండి, తరించండి.